నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసలు అంటే ఎకానమీ అనేది చాలా బ్యాంక్రప్సీకి దగ్గరగా ఉంది అని చెప్పారు. తెలంగాణ బడ్జెట్ బ్యాంక్రప్సీ మరి ఉంది. నిజంగా చెప్పాలంటే ఆయన చెప్పిన దాంట్లో అబద్ధం లేదు. అది కూడా కొంత వాస్తవం ఉంది. ఆయన మొత్తం అబద్ధం చెప్పాడని చెప్పడానికే లేదు. ఎందుకంటే ఆయన చెప్పిన లెక్కలలో 22,500 కోట్లు నెలకు మనకు అవసరం పడుతున్నాయి బడ్జెట్‌కి. 18,500 కోట్లు మాత్రమేమో మనకు ఉంటున్నాయి. మరి దీంట్లో లెక్కలు ఎట్లేసి చెప్పినంటే మీకు ఒకటి చూపిస్తా చూడండి ప్రజలారా. ఈయన చెప్పిన లెక్క ప్రకారం మొత్తం 22,000 లెట్ మీ టేక్ ద పెన్ ప్లీజ్. సో మొత్తం 22,500 కోట్లు కావాలి మనకు. ఇందులో 18,500 కోట్లు మనకు ప్రస్తుతానికి రెవెన్యూ వస్తుంది. ఓ 4,000 కోట్లు షార్ట్ పడుతున్నాయి. ఎవ్రీ మంత్ 4,000 కోట్లు తక్కువ పడుతున్నాయి. ఈ 4,000 కోట్లు మనకి ఇది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఆయన అఫీషియల్గా చెప్తుండు, నేను సంవత్సరానికి ఒక 50,000 కోట్లు అప్పు చేస్తా, 50,000 crores నేను అప్పు చేస్తా అని బాజాప్తా చెప్తా ఉండి. అంటే బాజాప్తా చెప్తున్నప్పుడు మనం అందరం యాక్సెప్ట్ చేయక తప్పటట్టు లేదు కదా. అయితే ఈ స్టోరీ ఏంటంటే మరి అసలు ఈ స్టేట్మెంట్ ఎందుకు చెప్పిండ్రు, అసలు ఇది చెప్పాల్సిన అవసరం ఉందా అని అంటే కరెక్ట్గా చెప్పాలంటే లేదు. ఎందుకంటే ఇప్పుడు సంవత్సరన్నర అయినాయి ప్రభుత్వంలోకి వచ్చేసి, సంవత్సరన్నర నుంచి మీరు ఇంకా ఏమి సాధించలేదు అంటే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? మీకున్న టైం 5 ఏళ్ళు. 5 ఏళ్ళల్లో ఒక 1/3 పోయినట్టే. ఇప్పుడు మీకు ఒక క్వార్టర్ 1/4 పోయినట్టే. ఇంకా మీకు 3/4 ఉంది. మరి 3/4 లాస్ట్ 6 months మళ్ళీ పోయినట్టే. కనుక మీకు ఏం మిగిలింది అంటే ఇంకో హాఫ్ మిగిలింది మీకు, అవునా? సో ఈ హాఫ్లో మనం కరెక్ట్గా లెక్కేసి చూస్తే చూడండి ప్రజలారా, ఈయన చెప్పిన దానికి నాకు అనాలిసిస్ నేను ఒకటి వేసిన. ఈ అనాలిసిస్ ఏంటంటే 3 దారులని ఈయన ఈ ఆన్సర్ చెప్పడానికి. ఒక దారి ఏంటంటే అసలు ఇప్పుడు ముఖ్యమంత్రిని సీఎంను చేంజ్ చేస్తారా ఏంది అని ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఈ సీఎంను చేంజ్ చేస్తారా అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి మేబీ కాంగ్రెస్ పార్టీని ఏమైనా టార్నిష్ చేసే ఆలోచన ఉందా అనేది ఇందులో ఒక కాన్సెప్ట్ మిగిలిపోయింది. రేపొద్దున ఇంకోళ్ళు ఎవరైనా వస్తే కూడా మీరు నడపలేరు అని వాళ్ళకు ముందు చెప్పడానికే ఈ తాపత్రయం అయింది అని ఇది ఒక దారి. నాకు రెండో దారి కనిపించింది. రెండో దారి ఏంటంటే టీఆర్ఎస్ని వీలైనంత మటుకు టార్నిష్ చేయాలి, విచ్ ఈస్ నాట్ సో బ్యాడ్ యాక్చువల్లీ. కరెక్ట్ చెప్పాలంటే ఆయన చేసిన దాంట్లో తప్పలేదు. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ఫామ్ కాకంటే ముందు మనకు 70,000 కోట్లు ఉండే మనకు అప్పు. ఇవాళ చూస్తే అదే అప్పు అంటే వీళ్ళు బై ద టైం కేసీఆర్ గారు టెన్యూర్ అయిపోయేసరికల్లా 6,50,000 కోట్లు అప్పు చేసిండు. ఇక ఈయన చేసిన అప్పుకు ఒక హద్దు పద్దు లేదు. ఇక అంటే ఇక్కడ నుంచి ఉన్న అప్పు ఈ లెవెల్కి తీసుకుపోయింది. అంటే అంతకంటే ముందు నెలకు 6,000 7,000 కడుతుండే. సంవత్సరానికి 6,000 7,000 కోట్లు కొద్దిగా అప్పు లోన్ కడితే మొత్తం దీపేసరికల్లా ఇది నెలకే వచ్చింది. సంవత్సరానికి ఉన్న బిల్లు ఒకటే నెలకు కట్టాల్సి వస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. ఇందులో వాస్తవం ఉంది. ఈయన చెప్పిన దాంట్లో వాస్తవం 100% ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకో థ్రెటనింగ్. మేబీ థ్రెటనింగ్ ఏంది అంటే బీజేపీ వాళ్ళకు ఒక అస్త్రం ఇవ్వడం. బీజేపీ వాళ్ళకు ఒక అస్త్రం ఇచ్చిండు. ఎట్లా అస్త్రం ఇచ్చిండంటే మీతోటి రాష్ట్రాలను నడుపుడు చేత కాదు అని చెప్పి ఒక అస్త్రం ఇవ్వడానికి ఆయన చేసిండు. ఇది ఎందుకు చేసిండు అంటే మేబీ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టడానికి ఇది ఒక దారి అయ్యింది అనేది ఒక కాన్సెప్ట్ లాగా మిగిలింది. మరి ఇందులో నా అనాలిసిస్లో తప్పేమైనా ఉంటే ఉండొచ్చు, మీరు కామెంట్స్ చేసుకోండి, దట్స్ ఓకే. ఎందుకంటే ఇది నా అనాలిసిస్, మీ అనాలిసిస్ వేరే ఉంటే ఉండొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రజలారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మరి రాష్ట్రం ఇప్పుడు ఇట్లా మీరు రాష్ట్ర అధికారంలోకి వచ్చే కంటే ముందే మీకు తెలుసు కదా ఏముంటుంది అనేది. మరి ఏముంటుంది, బడ్జెట్ ఎంత ఉంటుంది, ఎంత మిగులు ఉంటుంది అనేది మీకు తెలియదా? ఆ రోజు వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పడానికి మీకు రాలేదా? వచ్చిన బడ్జెట్ని మరి ఎట్లా నడిపేయాలనేది మీకు తెలియలేదా? ఆ రోజు ఆహా ఓహో అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి చిట్కెలబడుతున్నా అంటారు. ఏంది మీరంతా అర్థం కాకుండా రేవంత్ రెడ్డి గారు. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక వైట్ పేపర్లో రిలీజ్ చేయండి రేవంత్ రెడ్డి గారు. ఊరికే నోటి మాట ఎందుకు? ఇప్పుడు నిన్న పోలీస్ మీటింగ్లోకి పోయినారు, అక్కడ మాట్లాడారు. నేనంటాను అయ్యా రేవంత్ రెడ్డి గారు, రిలీజ్ అ వైట్ పేపర్ ప్లీజ్. దాంట్లో అసలు బడ్జెట్ ఎంత ఉన్నది, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంత రెవెన్యూ, ఏ డైరెక్షన్స్లో ఎంతెంత పోతున్నాయి అనేది ఒక క్లియర్ కట్ పిక్చర్ ఇవ్వండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? నువ్వు ప్రభుత్వం మీదే కదా, ఆ ఇన్ఫర్మేషన్ రావడం మీకు పెద్ద కష్టమైన పని కాదు కదా. మరి ఎందుకు చేస్తలేరు ఆ పని? మీరు ఊరికే అక్కడిక్కడ మాటలు ఎందుకు చెప్తా ఉన్నారు? ఇంకా పొద్దుస్తమానం ఒకరిను కాకపోతే ఒకరిను బ్లేమ్ చేయడానికి. అంటే నేను వాళ్ళు సత్యపూసలని చెప్పట్లేదు. టీఆర్ఎస్ అంటే ఇక వాళ్ళు చేయాల్సిన దరిద్రం అంతా చేసిపోయింది. ఒకటే మాట, చేయాల్సిన దరిద్రం ఎంత చేయాలని అంత చేసిన రాళ్ళు. ఇంకా అయితే వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు మీరు ఉచితాలు ఇస్తున్నారు కదా. నేను ఒక మాట చెప్తా, ఫ్రీ బస్సు మహిళలకు ఇవ్వడం అనేది చాలా మంచి పని. ఎవరన్నా దాన్ని నెగిటివ్ అంటే మాత్రం నేను దాన్ని ఒప్పుకోను. ఎందుకంటే నేను
ఖుద్ చెప్తా ఉన్నా నా ఉద్దేశం ఏంటంటే ఉమెన్కి ఎంపవర్మెంట్ రాకుంటే అది కష్టమవుతుంది. అయితే అందులో కొంత మిస్యూజ్ అవుతుండొచ్చు. నలుగురు బస్సులు అనవసరంగా ఎక్కిపోవడం అటో ఇటో పోతూ ఉంటారు. కానీ నలుగురు ఎక్కిపోవడం వేరు, ఒక 4,000 మంది 40,000 మంది దాన్ని యూజ్ చేసుకోవడం వేరు. కనుక వాళ్ళు యూజ్ చేసుకునే వాళ్ళకి అది ఎంతో యూజ్ అవుతుంది. ఎందుకంటే మహిళలకు బస్సులు ఉండవు, అంటే ట్రాన్స్పోర్టేషన్కి ఏమీ ఫెసిలిటీస్ ఉండవండి. ఎవరికి మోటార్ బైకులు, ఎంతమందికి మోటార్ బైకులు, ఎంతమంది కార్లని, ఎంతమంది ఆటోలలో పెట్టి తిరగలరు. అదే వాళ్ళకు ప్రభుత్వం బస్ ఇస్తే ఎన్నో కాడికి వాళ్ళు పోయి పని చేసుకొని బతారు. సో ఐఎమ్ ఓకే విత్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్, రైట్. అట్లాగే మీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు ఫస్ట్ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారు, రైతు బంధు పథకం అనేది ఎవరికి పడితే వాళ్ళకి ఎన్ని ఎకరాలన్నా ఇచ్చేస్తామని చెప్పి ఒక మాట చెప్పారు. మరి దానిపైన కాంక్రీట్ ఆన్సర్ ఎందుకు తీసుకోదండి నాకు అర్థం కాదు. ఇప్పుడు 3 ఎకరాల వాళ్ళకే ఇస్తామని చెప్పి ఎందుకు చెప్తలేరు మీరు? నేను ఒకటే విడతల 2 లక్షల వాళ్ళకి రిలీజ్ చేస్తున్నాను ఎందుకంటారు? ఎందుకు 2 లక్షలు రిలీజ్ చేసిన ఎట్ టైం? మీకు ఏం అవసరం వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంత అవసరం వచ్చింది మీకు? ఎందుకంత డబ్బుల్ని వేస్ట్ చేస్తూ ఉన్నారు? దానికి 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి నేను ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇయ్యను అని చెప్పి క్లియర్గా ఉండాలి. ఆ పని ఎందుకు చేస్తలేరు మీరు? రెండోది, ఇప్పుడు ప్రభుత్వానికి డబ్బులు లేవన్నప్పుడు ప్రభుత్వానికి మనకు ల్యాండ్స్ ఉంటాయి కదా, అవి అమ్మడానికి మనకు కొంత ఆస్కారం ఉంటుంది కదా. మరి ఉంటుంది అన్నప్పుడు ల్యాండ్ సీలింగ్ తీసుకొచ్చి అమ్ముండి. ఇప్పుడు మొన్న మీరు దీని పేరుంది మన హెచ్సి ల్యాండ్స్ అమ్ముతామని అన్నారు. అట్లాంటి బంగారమైన ల్యాండ్స్ కాదు మీరు అమ్మాల్సింది. ఎట్లాంటి అంటే ఇప్పుడు కొంతమందికి ముఖ్యమంత్రులకు, పాత ముఖ్యమంత్రులకు, వాళ్ళకు 2,000 ఎకరాలకు ఉన్నాయని వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు. నా ఫామ్ హౌస్ ఇంత ఉంది, నా ఫామ్ హౌస్ అంత ఉందా అని చెప్పుకుంటూ ఉంటారు. ల్యాండ్ సీలింగ్ మీ పార్టీ తెచ్చిందే కదండి రేవంత్ రెడ్డి గారు. మీ పార్టీ తెచ్చిన దాన్ని మీరు ఇంప్లిమెంట్ ఎందుకు చేస్తలేరు? ఒక అర్బన్లో ఇంత ఎక్స్ అమౌంట్, రూరల్లో ఇంత ఎక్స్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండడానికి వీలు లేదు అని చెప్పి మీరు ఎందుకు చెప్పట్లేదు? అది మరి ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని ఎందుకు దాన్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు? ఎందుకు దాన్ని ఇంప్లిమెంటేషన్ లేకుండా చెప్తా ఉన్నారు మీరు? సో కైండ్లీ లుక్ ఇన్ టు దోస్ థింగ్స్ యాజ్ వెల్. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు మనకు తెలంగాణలో నిరుద్యోగులు మస్తు మంది ఉన్నారు. వాళ్ళతో స్కిల్ డెవలప్మెంట్ చేయించండి. స్కిల్ డెవలప్మెంట్ చేయించి వాళ్ళను ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్, సెమీకండక్టర్లకు ఎంత వాల్యూ ఉన్నది మీకు తెలియదా? సెమీకండక్టర్లు ఎంత యూజ్ అవుతున్నాయి మీకు తెలియదా? సోలార్ వాట్ పైన, ఈవీల పైన, ఇంకా ఇప్పుడు ఈ సెమీకండక్టర్ల పైన ఎన్నో విషయాలని మన తెలంగాణలో మనకు హెల్త్ గురించి వస్తే, ఫార్మా గురించి వస్తే ఎంత ముందుకు అడుగుందో మీకు తెలిసిందే. అట్లాంటప్పుడు మీకు తెలియని విషయాలు ఏం కావు కదా ఇవన్నీ నేను చెప్తున్నాయి. అన్నిటిపైన ఫోకస్ ఎందుకు పెడతలేరు మీరు? తర్వాత ఇంకా నేను కొన్ని రాసుకొచ్చిన కూడా ప్రజలారా, అసలు కొంచెం చూపిస్తాను నేను మీకు. సో ఇక్కడ ఏమన్నా మర్చిపోతే మిస్ కాకుండా ఉండడానికి ఈయన సిద్ధంగా ఉన్నా అని చెప్పాడు. సరే ఇగో ఇంత అప్పులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇది కూడా ఓకే, రుణమాఫీ చేసుకొచ్చిండ్రు, ఇది ఓకే. 1వ తారీఖే జీతాలు ఇస్తూ ఉన్నారు, ఇది ఒప్పుకోవాల్సిందే. ఆయన 1వ తారీఖే జీతాలు ఇస్తూ ఉన్నారు. ఆయన మరి పాత ప్రభుత్వం అయితే మనకు అంత ఇయ్యలేదు, కొంత ఇబ్బంది పెట్టిన దాఖలాలు ఉన్నాయి. 20వ తారీఖు దాకా కూడా జీతాలు రాని సందర్భాలు ఉన్నాయి. సో కొంతమంది పెన్షనర్లు ఉంటారు. మరి ఆ పెన్షనర్లకి ఆన్ టైంకి మీరు డబ్బులు ఇస్తలేరు. మీరు దాని మీద కూడా చూడాల్సిన అవసరాలు మీకు ఉన్నాయి. తర్వాత ప్రజలారా ఇంకొంచెం కిందికి పోయి చూస్తాను మనం ఏమైనా మిస్ అయినామైందన్నట్టు. బడ్జెట్ పద్మనాభం లాగే నేను చేస్తూ ఉన్నారు. ఓకే, దిస్ ఇస్ గుడ్. ఇప్పుడు కరెంట్ బిల్లు, ఈ కరెంట్ బిల్ దగ్గరకు వద్దాం మనం ప్రజలారా. ఇటు చూడండి, ఇప్పుడు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మీరు దానిపైన చేయండి. తర్వాత పవర్ సెక్టార్ మీద లాస్ కాకుండా రీస్ట్రక్చర్ ది పవర్ సెక్టార్, దీంట్లో డిస్కామ్ని రిఫార్మ్ చేసి డబ్బులు సేవ్ చేయండి. ఇక్కడ ఇప్పుడు లోన్స్ ఉన్నాయి మనకు. ఇంకొకటి ఏంటంటే లోన్స్ ఇప్పుడు ఏం చేసినట్టే కేసీఆర్ గారు ప్రజలారా ఒక 50,000 కోట్లు ఏం చేసినట్టేనా లోన్లు తీసుకొచ్చి ఆ 50,000 కోట్లకు ఎంత అంటే 11% ఇంట్రెస్ట్ రేటుకి తీసుకొచ్చారు. పెద్ద పెద్ద కాస్ట్లీగా తయారైనాయి. అప్పుడు వీటిని రీఫైనాన్స్ చేయండి. మీరు ఎందుకు రీఫైనాన్స్ చేయట్లేదు? తర్వాత ఇప్పుడు మనకు బాండ్స్ రిలీజ్ చేయండి. తెలంగాణ గవర్నమెంట్ వచ్చి కొన్ని బాండ్స్ రిలీజ్ చేయించండి. దానివల్ల మనకు కొంత డబ్బులు ఇన్కమ్ జనరేట్ అయ్యి వస్తూ ఉంటుంది కదా, దాన్ని ఎందుకు చేయించట్లేదు మరి మీరు? ఇదొకటి. తర్వాత ఇంకోటి చూపిస్తాను చూడండి ప్రజలారా. ఇప్పుడు మనకు ల్యాండ్లు ఈ లీజ్కి ఇవ్వచ్చు. ఇప్పుడు మన ల్యాండ్లు ఉంటాయి కదా, ఇవి ఇక్కడ ఈ ల్యాండ్లు లీజ్కి ఇవ్వచ్చు మనం. ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్ దెమ్ లీజ్కి ఇవ్వచ్చు. తర్వాత తెలంగాణలో ఎంఎస్ఎంఈల్ని ప్రమోట్ చేయండి. ఎంఎస్ఎంఈల్ని ప్రమోట్ చేస్తే మనకి ఎంతో లాభం, ఎంతోమంది ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరి నుంచి ట్యాక్స్ వస్తూనే ఉంటుంది. ఇక ఈ రైతు బంధు బంద్ చేసి రైతు ఉద్యోగ యోజన, అంటే రైతులకు కొంత ఉద్యోగ కల్పించే విధంగా చూడండి. ఎందుకంటే ఈ వీటిలలో వాళ్ళకు ఒక కోల్డ్ స్టోరేజ్, లేకుంటే దాన్ని ఇంకా ట్రాన్స్పోర్టేషన్ కోసమో, లేకుంటే ఇంకా ఏమైనా సోలార్ కోఆపరేషన్స్ అట్లాంటివి ఇచ్చుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మిల్లెట్ బేస్డ్ ప్రాసెసింగ్ కూడా చేయించండి. దానివల్ల డబ్బులు పెరుగుతాయి. ఇప్పుడు మిల్లెట్స్ ఎంతో లాభం ఉంటుంది. మిల్లెట్స్ వల్ల
డయట్ కూడా చాలా మంచిగా పనిచేస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు మీరు దాని మీద ఫోకస్ చేయొచ్చు కదా. రైస్ తింటే ఎంతోమందికి డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్ తెలంగాణలో ఉన్నారు. వాళ్ళను హెల్తీ డైట్‌కు ప్రమోట్ చేయండి మిల్లెట్స్ వెబ్ డైరెక్షన్స్‌లో. సో, దానివల్ల మనము డబ్బులు ఆదా చేయొచ్చు, దానివల్ల వాటర్ ఆదా చేయొచ్చు, దానివల్ల యూరియాలు ఆదా చేయొచ్చు, దానివల్ల ఇంకా మనము చాలా బెనిఫిట్స్ పొందుతూ ఉంటాం. హెల్త్ బెనిఫిట్స్ కూడా. అట్లాగే ఆరోగ్యశ్రీకి పెట్టాల్సిన డబ్బులు కూడా తగ్గుతూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా మీరు. ఇవన్నీ చేయకుండా మిగతా అన్నీ ఎంతో చేసుకొస్తా ఉంటే ఇది ఎక్కడికెళ్ళండి? తర్వాత ఇంకా స్కిల్ సెట్స్, తర్వాత డిజిటల్ గవర్నెన్స్. అయితే నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా ఇక్కడ. డిజిటల్ గవర్నెన్స్ తెలంగాణలో ప్రతిదాన్ని డిజిటలైజ్ చేయడానికి ఎంత టైం పడుతుంది రేవంత్ రెడ్డి గారు? మహా అయితే 6 నెలలు. ఇప్పటికొచ్చి మీరు సంవత్సరంన్నర అయింది. మన దగ్గర ఎంతో టెక్ సేవీ పిల్లలు ఉన్నారు, ఎంతో టెక్ సేవీ కంపెనీస్ ఉన్నాయి. మనకు మైక్రోసాఫ్ట్ దాకా సత్యనారాయణ మనోడేనే, అవునా? ఒక తెలుగు బిడ్డనే ఆయన. అక్కడ దాకా కూర్చున్నాడు. అట్లాంటి వాళ్ళని వాళ్ళు హెల్ప్ పడితే 6 నెలల్లో మనకి ఏం కావాలో అవన్నీ చేసి పెడతారు. అర్థమైందా? నామినల్ ప్రైస్కి కూడా చేసి పెడతా ఉంటారు. ఇంకేమనంటే వాళ్ళ దగ్గర ఉన్న సర్వీసెస్ మనకి ఎన్నో కొన్ని యూజ్ చేసుకోవడానికి కూడా ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే దట్ ఈస్ హౌ దోస్ సిస్టమ్స్ డూ వర్క్. అట్లాంటప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ప్రభుత్వంలో ఉన్న వాటిని ఆ వెసులుబాట్లు అన్నిటినీ యూజ్ చేసుకొని మీరు నిక్కచ్చిగా న్యాయబద్ధంగా ఉంటే డబ్బులు సరిపోతాయి. మీరు అవి న్యాయబద్ధంగా లేకుండా మీరు చేయాల్సిన పద్ధతులలో మీరు చేసుకొని ఎవరికి పడితే వాళ్ళకు ల్యాండ్లు ఇచ్చుకుంటా, నేను ఇక్కడ ఇస్తా, అక్కడ ఇస్తా, ఇంత ఇస్తా, అంత ఇస్తా అని అనుకుంటూ పోతూ ఉంటారు. ఇంకో మాట చెప్తారు రేవంత్ రెడ్డి గారు, డబ్బులు లేవన్నారు కదా. మీ గుండె మీద చేసుకుని ఒక మాట చెప్పండి సార్. హైడ్రాలో ఎందుకు ఇల్లులు కూడా కొట్టిర్రు, ఎందుకు ఏమో చేస్తా అని చెప్పి, అట్లాగే రివర్ ఫ్రంట్ గురించి ఎందుకు మాట్లాడారండి? అంటే మీకు సోయలేదు ఆ రోజు? వీ హ్యావ్ టు బి వెరీ ప్రాక్టికల్ సార్. మీరు ఎట్లా అంటే అట్లా మాట్లాడడానికి ఉండదు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు మీరు హైడ్రాలో ప్రతి సంవత్సరం 30,000 కోట్లు పెట్టి 1,50,000 కోట్లతోటి ఇది పెడతా, అది పెడతా అని ఎందుకు ఇదంతా? ఇదే ఎందుకు? ఏం పని చేయడానికి? అసలు బేసిక్ దానికి డబ్బులు లేవు, నేను బేసిక్ దానికి ఇయ్యలేను, నన్ను ఓసినా కానీ రూపాయి వెళ్ళదు అని చెప్పి ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీరు. కోస్తానికి ఆపిల్ పండా, మామిడికాయల్లా ఇవన్నీ. అట్లా కాదు కదా మీరు చేయాల్సినవి. సో వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఇస్, మనం చేయాల్సిన పనులే చేయాలి. అవి కాకుండా అనవసరమైనవి చేయొద్దు. మనం శాంతి భద్రతలలో మనం ఫస్ట్ ఉన్నాము. దానివల్ల ఇన్వెస్ట్మెంట్లు వస్తూ ఉన్నాయి. మన దగ్గర చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మనకు దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్లు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మీరు చేయాల్సిన కొన్ని కార్యక్రమాలే కొన్ని చేయండి. మిగతాయి చేయకండి. అనవసరంగా తెలంగాణను బ్యాంక్రప్సీ అని చెప్పి మీరు అట్లాంటి రాద్ధాంతాలు చేయకండి. ఎందుకంటే ప్రభుత్వాన్ని నడపవచ్చు. ప్రభుత్వాన్ని అందరు నడుపుతుండ్రు, మీరు నడపవచ్చు. ఇక మీరు నడపలేరు, మీరు నడుపుడు కాదంటే మీ పార్టీలో ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేసుకోండి. అంతేగాని తెలంగాణకు చెడ్డ పేరు మాత్రం తీసుకురాకండి. ఓకే, నేను ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా కమెంట్స్ ఉంటే మీరు పెట్టండి ప్రజలారా.